ఓవర్ వెయిట్ ఆర్ ఓబేసిటీ, ఊబకాయం. నేను చాలాసార్లు చెప్పాను సుఖీభావలో, ఊబకాయం అనేది జబ్బు కాదు, కానీ అనేక రకాల జబ్బులు దారి. ఒబేసిటీ ఇస్ నాట్ ఎ డిసీజ్ బట్ ఇట్ లీడ్స్ టు ఆల్ ద డిసీజెస్. ఎప్పుడైతే ఒబేసిటీ ఉందో, ఊబకాయం ఉందో, అన్ని ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడడం స్టార్ట్ అయిపోతుంది. సో ఆర్గాన్స్ పనితీరు తగ్గిపోవడం స్టార్ట్, కెపాసిటీ ఆఫ్ ద ఆర్గన్స్ తగ్గిపోతుంది. నేను చాలాసార్లు చెప్పా కదా మీకు, ఒక బండి 10 టన్నుల లారీ, 10 టన్నులు వేస్తే బండి బాగా నడుస్తుంది, ఏ ఇబ్బంది ఉండదు. ఆ 10 టన్నుల లారీ మీద 12 టన్నులు వేసారనుకో ఏమైంది మేడం? స్లోగా వెళ్తుంది, ఇంజిన్ మీద ప్రెషర్ పడుతుంది, చిన్నగా ఇంజిన్ పాడైపోవడం స్టార్ట్ అయింది, అంటే ఇంజిన్ బోర్కి రావడం స్టార్ట్ అయింది. ఒక 2 వీలర్ మీద ఒకడు వెళ్ళాడు అనుకో, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంపెనీ ఇచ్చిన గ్యారంటీ ప్రకారం అది మన్నుద్ది, గ్యారంటీ ఉంటుంది. ఇద్దరు వెళ్తే, ముగ్గురు వెళ్తే, త్రిబుల్స్ వెళ్తే పరిస్థితి ఏంటి? బండి పరిస్థితి ఏంటి? సైలెన్సర్ నుంచి నల్లపోగ వస్తుంది, ఇంజిన్ సౌండ్ చేస్తుంది, అంత స్పీడ్ వెళ్ళదు. మీరు గమనించారా? ఎంతమంది గమనించారు ఇట్లాగా? గమనించారా? దేవుడు బయట సృష్టి ద్వారానే మనకు అనేక పాఠాలు నేర్పిస్తా ఉంటాడు, మనం అర్థం చేసుకోవాలి, అవునా కాదా? సో బయట మన బండి ఓవర్లోడ్ వేస్తే ఎలాగైతే బండి పాడైపోద్దో, మన బాడీ అనే బండి కూడా అంతే కదా. నువ్వు ఉండాల్సిన వెయిట్ ఉంటే కదా నీ ఆర్గన్స్ అన్ని బాగా పనిచేస్తాయి. ఉండాల్సిన వెయిట్ ఉండకుండా ఎన్ని భగవంతుడికి ఏ భగవంతుడికి దండం పెడితే మాత్రం మన ఆరోగ్యాలు బాగుపడతాయి? ఆలోచించండి ఒక్కసారి, ఆలోచించండి. నాకెందుకు అనారోగ్యం వచ్చింది భగవంతుడు అని బాధపడే బదులు మనం చేయాల్సిన పనులు మనం చేస్తే కదా భగవంతుడు కూడా ఆరోగ్యం ఇస్తాడు. రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, లేకపోతే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాం, లేకపోతే నమాజ్ చేసుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినేస్తా ఉంటాం. అది మంచిది కాదు, కానీ తినేస్తాం. మందు తాగేస్తాం, సిగరెట్ తాగేస్తాం, రోజు నాన్ వెజ్ తినేస్తాం, రోజు 10 కప్పులు టీలు కాఫీలు తాగేస్తాం, మైదా పిండి ఆహారాలు ఎక్కువ తినేస్తాం. ఆ తర్వాత నాకు ఆరోగ్యం ఎందుకు పాడైపోయిందని బాధపడతాం, దేవుణ్ణి. తప్పు మందే, ఎస్ ఆర్ నో? సో ఓవర్ వెయిట్ అనేది ఏ ఆర్గన్ అయినా దెబ్బతీస్తుంది. హెడ్ టు టో, తల నుంచి అరికాలి పాదాల వరకు ప్రతి అవయవం మీద ప్రెషర్ పడుతుంది, అన్ని ఆర్గన్స్ మీద ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే ఆర్గన్స్ మీద ప్రెషర్ పడుతుందో ఆర్గన్స్ విల్ నాట్ వర్క్ యాజ్ ప్రాపర్లీ, మంచిగా పనిచేయవు.